మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ అతి త్వరలో జూబ్లీహిల్స్ మరియు వైజాగ్ లో ప్రారంభం. గ్రీన్లాండ్ ద్వీపాన్ని ఎలాగైనా దక్కించుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేసిన వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫ్లోరిడాకు చెందిన రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు రాండీ ఫైన్ సోమవారం అమెరికా ప్రతినిధుల సభలో గ్రీన్లాండ్ విలీనం రాష్ట్ర హోదా పేరుతో బిల్లు ప్రవేశపెట్టారు. ఆర్కిటిక్ ప్రాంతంలోని భారీ ద్వీపాన్ని అమెరికాలో విలీనం చేయడం, భవిష్యత్తులో దానికి అమెరికాలో ఒక రాష్ట్ర హోదా కల్పించడమే ఈ బిల్లు లక్ష్యం. గ్రీన్లాండ్ ను స్వాధీనం చేసుకునే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం అడుగులు వేస్తోంది. తాజాగా రిపబ్లికన్ పార్టీకి చెందిన చట్టసభ సభ్యుడు రాండీ ఫైన్ గ్రీన్లాండ్ విలీనం రాష్ట్ర హోదా పేరుతో బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుతో ఆ ద్వీపాన్ని అమెరికాలో విలీనం చేసుకునేలా ట్రంప్ చర్యలు చేపట్టేందుకు అవకాశం లభిస్తుందని రాండీ అభిప్రాయపడ్డారు. అమెరికా విరోధులు ఆర్కిటిక్ లో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని, తాము అలా జరగనివ్వబోమని వ్యాఖ్యలు చేశారు. ఆర్కిటిక్ లో రష్యా, చైనాను ఎదుర్కోవడానికి ఈ చర్యలు కీలకమని వెల్లడించారు. గ్రీన్లాండ్ ను ఎవరు నియంత్రిస్తే వారే ఆర్కిటిక్ షిప్పింగ్ మార్గాలను, అమెరికా భద్రతా వ్యవస్థను శాసిస్తారని, అమెరికా శత్రువులు అక్కడ పాగా వేయకుండా చూడాలంటే గ్రీన్లాండ్ అమెరికాలో భాగంగా ఉండాలని రాండీ ఫైన్ స్పష్టం చేశారు. డెన్మార్క్ తో గ్రీన్లాండ్ విలీనం లేదా కొనుగోలుపై చర్చలు జరపడానికి అమెరికా అధ్యక్షుడికి ఈ బిల్లు ద్వారా అనుమతి లభిస్తుంది. ఒకవేళ విలీనం జరిగితే గ్రీన్లాండ్ ను అమెరికాలో ఒక రాష్ట్రంగా చేర్చుకోవడానికి అవసరమైన చట్టపరమైన మార్పులపై నివేదికను కాంగ్రెస్ కు సమర్పించాల్సి ఉంటుంది. గ్రీన్లాండ్ తన సొంత రాజ్యాంగాన్ని అమెరికా రాజ్యాంగానికి అనుగుణంగా మార్చుకోవాల్సి ఉంటుంది. వెనిజువలా మాజీ అధ్యక్షుడు మదురో నిర్బంధం తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ పై కన్నేశారు. ఆ ద్వీపాన్ని డెన్మార్క్ నుంచి దూరం చేసేందుకు అక్కడి ప్రజలకు డబ్బును ఎరగా వేయాలని యోచిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఒక్కో వ్యక్తికి $10,000 నుంచి $1,00,000 మధ్య డబ్బు ఇచ్చేందుకు అమెరికా అధికారులు ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. తాము గ్రీన్లాండ్ విషయంలో ఏదో ఒకటి చేస్తామని ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు. అది వారికి ఇష్టం ఉన్నా లేకున్నా సరే తాము ముందుకు వెళ్తామన్నారు. ఆ పనిని మంచి పద్ధతిలో చేయాలనుకుంటున్నామని, అది కుదరకపోతే కఠినమైన మార్గంలో వెళ్తామని ట్రంప్ హెచ్చరించారు. అయితే యుఎస్ నగదు చెల్లింపు ప్రణాళికలను గ్రీన్లాండ్ నాయకులు తిరస్కరించారు. తమ ప్రాంత భవిష్యత్తును విదేశాలు నిర్ణయించలేవని గ్రీన్లాండ్ ప్రధాని జెన్స్ ఫెడరిక్ నిల్సన్ పేర్కొన్నారు. తాము అమ్మకానికి లేమని గ్రీన్లాండ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకుంటామని అక్కడి నాయకులు చెబుతున్నారు. నాటో దేశాలు కూడా అమెరికా ప్రణాళికపై ఆందోళన వ్యక్తం చేశాయి. డెన్మార్క్ ప్రధానమంత్రి మెట్టే ఫెడరిక్సన్ ట్రంప్ వ్యాఖ్యలను అసంబద్దమని కొట్టిపారేశారు. ఒకవేళ గ్రీన్లాండ్ ను అమెరికా బలవంతంగా ఆక్రమించడానికి ప్రయత్నిస్తే అది నాటో కూటమి అంతానికే దారితీస్తుందని ఆమె హెచ్చరించారు. గ్రీన్లాండ్ లో మొత్తం 57,000 మంది ప్రజలు ఉన్నారు. వారిలో 85% మంది అమెరికాలో విలీనానికి నిరాకరిస్తున్నారు. వెనిజువలా వంటి దేశాల్లో అమెరికా చేపడుతున్న సైనిక చర్యల నేపథ్యంలో గ్రీన్లాండ్ పై ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలను ప్రపంచ దేశాలు సీరియస్ గా తీసుకుంటున్నాయి. ఆర్కిటిక్ ప్రాంతంలో పట్టు కోసం జరుగుతున్న ఈ పోరాటం రాబోయే రోజుల్లో పెద్ద దౌత్య యుద్ధానికి దారితీసేలా కనిపిస్తోంది.